వెల్కమ్ టు ఆల్. టుడే క్లాస్ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ మనము ఇక్కడ టైప్ చేస్తాం. సపోజ్ ఏమైనా టైప్ చేస్తున్నా అంటే ఇక్కడ నేను రవి అని ఇస్తున్నా, అండ్ అలానే ఇంకా కొన్ని నేమ్స్ ఇస్తున్నా, శివ అండ్ గణేష్ అండ్ రంగా, అలా నేమ్స్ ఇస్తున్నా. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ రవి ఉంది కదా, సో రవి కుమార్ అని ఇవ్వాలి. సో నేను మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ నాడ క్లిక్ చేసి, ఓకేనా, ఇక్కడ కుమార్ అని యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ రవి ఉన్నాడు కాబట్టి. సో బట్ ఆడేమొచ్చిందంటే చూడండి, కుమార్ అని వచ్చింది, బట్ రవి అనేది వెళ్ళిపోయింది అనమాట. సో అంటే మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎలా అంటే ఆల్రెడీ ఒక నేము మనము టైప్ చేసినాం, సో రవి అని. ఓకేనా? దాంతోపాటు ఏదైనా ఒక నేమ్ ఇంకా రావాలి అన్నప్పుడు మనం ఇలా క్లిక్ చేసి, ఇక్కడ ఫార్ములా బార్ అన్నాం కదా, సో ఆడ ఇచ్చి అయినా టైప్ చేయొచ్చు, లేదా దీన్ని డబల్ క్లిక్ చేసినా కూడా మనం ఆడ మనకు అసలు వస్తుంది అనమాట. సో ఇప్పుడు రవి కుమార్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా నేమ్ అనేది వస్తుంది అనమాట.